ఈనాటి దివ్యబలి పూజను యేసుతిరు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. ఏరువ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అన్ని బంధకాల నుండి అంధకార చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ షౌరెడ్డి, విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుషును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ షౌరెడ్డి, విమలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగు జాడలను నడిపించబడాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవే క్యాంప్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరడాన్ని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఏనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్ను దేవుడు దీవించి ఆర్థిక పరిస్థితులు అన్నీ మెరుగుపడాలని పొలిమెట్ల గాబ్రియేలు, రమ్య, జోషినాథు, సుమతి, జాన్ మైకిళ్లను దేవుడు దీవించమని, గొంతు పులుగు నాదకుమారు, కీర్తులను దేవుడు దీవించమని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన పి పవన్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు హరికృష్ణ, మౌనిక మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ని, వారికి సహాయం చేస్తున్న వారందరినీ దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్యబలి పూజ. గడిచిన కాలమంతా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురాన్ని ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ జయప్రకాష్ రెడ్డి, రజనీ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
పంటలు మరియు బిజినెస్ మంచిగా అభివృద్ధి పరచబడాలని, స్నిగ్ధాకి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపచేయమని, తుమ్మ బాలిరెడ్డి, థామస్ అమ్మ, పెంటారెడ్డి, కార్మేళ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సుధారాణిని మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఇవ్వవలసిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని, వారు మారు మనసును పొందే కృపను ప్రసాదింపచేయమని, బిజినెస్ అభివృద్ధి పరచబడాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయిల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమ్మ మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుమారులను, కోడళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు 26వ తారీఖున లండన్ నుండి వస్తున్న ప్రవీణ్ దేవుడు దీవించి వారి ప్రయాణంలో తోడుగా ఉండమని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్యోతి మేరీని దేవుడు దీవించి కాళ్ళ నొప్పి నుండి విడుదలను దయచేసి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జ్యోతి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా టి భారతిని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా
సఖ్యమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో కుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో కుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. 66వ కీర్తన 4వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవుడు తన వాక్కు చేత శుద్ధీకరించాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లు, నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుండి 20 వచనముల వరకు. సౌలు ఇజ్రాయేలుల నుండి 3000 మంది యోధులను ఎన్నుకొని దావీదును అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకలు వసించు కొండకు తూర్పు వైపుగా ప్రయాణమై పోయెను. అచ్చట త్రోవ చెంత గొర్రెల దొడ్లు కలవు. వాని దాపున కొండగుహ ఉన్నది. సౌలు కాలకృత్యములకై గుహ ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహాంతరముననే దాగియుండెను. సౌలు కంటపడగానే దావీదు బలగము వారు, నేడు శత్రువును నీ చేతికి అప్పగించెదను, అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చుననిన ప్రభు వచనము నెరవేరినది కదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలుకు తెలియకుండగానే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకొని వచ్చెను. కాని తర్వాత దావీదు అట్టి పని చేసినందులకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానునికి కీడు తలపెట్టను, రాజునకు ద్రోహము చెయ్యను. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అనెను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతటా సౌలు గుహ వెడలి ప్రయాణము సాగించుచుండెను. దావీదు కూడా గుహ వీడి వెలుపలికి వచ్చి ప్రభు అని సౌలును కేకవేసెను. సౌలు వెనకకు తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి సాష్టాంగ నమస్కారము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టెనని కొండెములు పలుకు వారిని నీవు విశ్వసింపనేలా? నేడు ప్రభువు నిన్ను కొండబీలమున నా చేతిలోని వానినిగా చేసెను కదా. అయినను నేను రాజు మీదికి చెయ్యి చేసుకోరాదు. అతడు ప్రభువు అభిషక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసితిని. ఇది నీకు తేటతెల్లమై ఉండును. పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరీయపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపక విడిచితిననినా నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని రుజువగుటలేదా? నేను నీకు ద్రోహము చేయలేదు. అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు. మన ఇరువురికిని ప్రభువే తీర్పరిగా ఉండునుగాక. నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనినా నేను మాత్రము నీ మీద చెయ్యి చేసుకొనను. ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది. అయిననేమి నేను మాత్రము నీ మీదికి రాను. ఇజ్రాయేలు రాజు ఎవరి వెంటబడుచున్నాడు? ఏ పాటివాడిని తడుముచున్నాడు? ఒక చచ్చిన కుక్కను కదా, ఒక మిన్నలిని కదా. మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వాద్యము చేపట్టి తీర్పు చేసి నీ భారము నుండి నన్ను కాపాడునుగాక అని పలికెను. దావీదు సౌలుతో ఈ మాటలు పలుకుట ముగించగా సౌలు దావీదుతో, ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడవసాగెను. సౌలు దావీదుతో, నాకంటే నీవు నీతిమంతుడవు. నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికి అప్పగించెను. అయినను నీవు నన్ను చంపవైతివి. చేజిక్కిన శత్రువు నొవడైనా పోనిచ్చునా? నాయనా, నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చెయ్యుగాక. నీవు రాజువగుదువని నాకు నిక్కముగా తెలియను. నీ వలన ఇజ్రాయేలు రాజ్యము స్థిరపడును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకుని వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోవనెర్గుస్ అని పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మొదటి సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, శత్రువును కూడా ప్రేమతో మనము గెలుచుకోవచ్చు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులు, మీ అందరికీ తెలుసు, దావీదు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఇది అంతకు ముందు ఉన్నటువంటి సౌలు మహారాజుకు ఇష్టం లేదు. నన్ను దాటుకుని ఇంకొక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండాలా అనే ఒక ఆలోచనతో, ఒక దురుద్దేశముతో సౌలు మహారాజు ఆనాటి నుండి దావీదు మీద కొన్ని కోపతాపాలతో శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ప్రియ సహోదరులారా, దావీదును చంపడానికి సౌలు మహారాజు ప్రణాళిక వేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలలోనే 3000 మంది బలంగా దృఢంగా ఉన్నటువంటి సైనికులను ఎన్నిక చేసుకుని ఎంగడి కొండ స్థలములో ప్రవేశించాడు. ఆ స్థలములో దావీదు మహారాజు ఉంటాడని తెలుసుకుని, ఆ కొండ ప్రాంతంలోనే దావీదు మహారాజు ఉంటాడని 3000 మంది సైనికులతో దావీదును అతని అనుచరులను చంపడానికి సౌలు మహారాజు ప్రయత్నం చేస్తాడు. ప్రియ సహోదరులారా, ఆ కొండ గుహల్లోనే ఈ 3000 మంది సైనికులు అక్కడ బస చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనుకూలమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క వార్తను విన్నటువంటి దావీదు మహారాజు తన సైన్యముతో అదే కొండ ప్రాంతానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. వీరందరూ కూడా పరిశీలిస్తూ ఉండగా దావీదు మహారాజు ఒక సంఘటనను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను చంపడానికి వస్తూ ఉన్నారో అదే సౌలు మహారాజు ఒక కొండ గుహలో విశ్రాంతి తీసుకోవటం చూస్తూ ఉన్నాడు. ఆ మిగతా ఆ సైనికులందరూ కూడా చెబుతున్నారు, అయ్యా, ఇదిగో మనకి గొప్ప అవకాశము, మన శత్రువులను చంపడానికి గొప్ప అవకాశము. ఆయన నిద్రపోతూ ఉన్నాడు, ఇప్పుడే చంపివేస్తే ఆ యుద్ధములో, లేకపోతే ఈ యొక్క శత్రువును మనం హతమార్చిన వాళ్ళం అవుతామని ఇతరులు ఆజ్ఞ ఇస్తూ ఉండగా, సలహాలు ఇస్తూ ఉండగా దావీదు మహారాజు ఒక మాట చెప్తున్నాడు. ఈ సౌలు మహారాజు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. దైవ సేవకులను లేదా దేవుని చేత అభిషేకించబడిన వాళ్లను చంపటము అది మంచిది కాదు, అది మనకు అనర్థము అని భావించినటువంటి దావీదు మహారాజు తన మంచితనముతో, ఎంతో ప్రేమతో ఆ సౌలు మహారాజు మీద జాలి చూపించి అవకాశం వచ్చినా కూడా చంపకుండా, తన శత్రువును చంపడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా చంపకుండా నిద్రపోతున్నటువంటి ఆయన యొక్క కొంగు యొక్క ముక్కను కోసుకుని తిరిగి వస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి
సౌలు మహారాజు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అదే సమయంలో దావీదు వెళ్ళి ఆ సౌలు మహారాజుకి సాష్టాంగపడి, ఇదిగో నేను చంపడానికి నాకు అవకాశం వచ్చింది, నీవు నిద్రిస్తూ ఉండగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఇదిగో ఈ కొంగు ముక్కను కూడా కత్తిరించుకుని తీసుకుని వెళ్ళాను, చంపడానికి క్షణం పట్టదు, కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మన మీద కలకాలం ఉండాలి. ఇద్దరిని ఎన్నిక చేసింది దేవుడే మనకు తీర్పు విధించాలి. ఈ కోపతాపాలు వద్దు, ఈ యొక్క సమస్యలు మన మధ్య వద్దు అని చెప్పి దావీదు మహారాజు తనను తాను తగ్గించుకుని సౌలు మహారాజుతో సఖ్యత పడుతూ ఉంటాడు. చిన్నవాడైనటువంటి ఆ దావీదులో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని గుర్తించినటువంటి సౌలు తను చేసినటువంటి పనికి పశ్చాత్తాపపడ్డాడు. ఒక మంచి వ్యక్తిని చంపడానికి 3000 మంది సైన్యముతో వచ్చానే అని తనలో తాను పశ్చాత్తాపపడి బోరున ఏడుస్తూ మరి ఇద్దరు కూడా ఒకరినొకరు కౌగిలించుకుని మరి శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారిపోయారు. చూడండి ప్రియ సహోదరులారా, దావీదు మహారాజు ప్రేమతో గెలుచుకున్నాడు. దావీదు మహారాజు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో శత్రువులను మరి స్నేహితులుగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణము ఓర్పు, సహనము, క్షమాపణ, మంచి మనసు, ప్రేమ, ఆప్యాయతలు. ఇవి ఉన్నట్లయితే ఎలాంటి శత్రువులైనా మనల్ని చంపడానికి, మనల్ని నాశనం చేయడానికి, మన అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడానికి వచ్చినటువంటి ఎలాంటి శత్రువులైనా మనం సొంతం చేసుకోవచ్చు, గెలుచుకోవచ్చు. ప్రేమ, మంచితనము ద్వారానే సమస్తాన్ని సొంతం చేసుకోవచ్చు అనే సత్యాన్ని ఈరోజు ప్రభు ఈ మొదటి పట్టణం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, కోపాలతో ఎన్ని సంవత్సరాలు బతుకుదాం, అసూయ, అహంకారంతో ఎన్ని సంవత్సరాలు బతుకుదాం, ఒకరి పట్ల ఒకరి ద్వేషభావాలు, ఒకరినొకరు క్షమించుకోలేకుండా ఎన్ని సంవత్సరాలు బతుకుదాం. ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు కనిపించటం లేదు, నిన్న ఉన్నవాళ్ళు మరుసటి రోజు సజీవంగా కనిపించటం లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ఆయుష్ను కూడా పొడిగిస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు మహారాజు వలె మంచి జ్ఞానాన్ని మనకు దయచేయమని, ప్రేమించే జ్ఞానాన్ని దయచేయమని, శత్రువులను సహితము స్నేహితులుగా మార్చుకునే మంచి జ్ఞానాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఎన్నిక చేయడానికి ముందు ఆయన ఒక పర్వతము పైకెక్కి ప్రార్థనలో గడిపి తనకు కావలసిన వారిని ఎన్నుకుని అపోస్తులు అని వారికి పేర్లు పెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ అపోస్తులను ఎన్నిక చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మొదటిగా తనతో ఉండటానికి, సువార్త ప్రకటన చేయటానికి, మరి ఇతర ప్రదేశాలకు వెళ్ళి సువార్తను బోధించడానికి పంపబడడానికి ఆ 12 ఆయన నియమించినట్లుగా, వ్యాధి బాధలతో అనేక దురాత్మ దుష్ట శక్తులతో ఉన్న వారికి ప్రార్థన చేసి తాకి స్వస్థపరచడానికి ఆయన 12 ఎన్నుకున్నట్లుగా ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. అపోస్తుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రభుతో ఉండడానికి, పంపబడడానికి, సువార్త పరిచర్య చేయడానికి, వ్యాధి బాధలతో ఉన్న వారిని తాకి స్వస్థపరచడానికి. ఇది సేవకుల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతగా ప్రభు ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సేవకుడు ఇతరులకు సేవ చేయడానికి సిద్ధముగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను సేవ చేయటానికి కానీ సేవించబడడానికి కాదు. ఈ సేవా రూపంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సేవకులు మనం చెప్పి ఎంతో గౌరవంగా, ఎంతో ఆడంబరంగా దేవుని కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయటానికే మీరు పంపబడ్డారని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు, ఈరోజు మీరందరూ కూడా సేవకుల కోసం ప్రార్థన చేయాలి. మా సేవకులు మా కోసం ఎల్లప్పుడూ పనిచేయడానికి సిద్ధముగా ఉండాలి. మా సేవకులు మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి మా సేవకులు అందుబాటులో ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. వారిలో ఏమైనా చెడు ఉద్దేశాలు ఉంటే
వారిలో ఏమైనా బలహీనతలుంటే, వారిలో ఏమైనా పాపముంటే ప్రభా వారిని శుద్ధీకరించి మీ శక్తినిచ్చి వారిని కాచి కాపాడమని ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఇదిగో మీ అందరికీ కూడా ఉంది. మీ సహోదరులారా, సేవకుడంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి కాదు, మీ కుటుంబాల్లో నుంచే, మీలాంటి రక్తమాంసాలతో ఉన్నటువంటి వ్యక్తులే, మీకులాగా అన్ని బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులే. కానీ వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారు ఆ యొక్క అభిషేకంలో జీవించడానికి, దేవుడిచ్చినటువంటి శక్తిని కొనసాగించడానికి, దేవుడిచ్చినటువంటి ఆ కృపలను ముందుకు నడిపించడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి ప్రియ సహోదరులారా, వారి శక్తి సరిపోదేమో, కొన్నిసార్లు బలహీనతల్లో పడిపోతారేమో. కాబట్టి అలాంటి సేవకుల కోసం, అందరి సేవకుల కోసం ప్రార్థన చేయటము విశ్వాసులుగా మనందరి యొక్క బాధ్యత. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. మీకోసం సేవకులు సేవ చేయటానికి సిద్ధముగా ఉంటే, సేవకుల కోసం ప్రార్థన చేయడానికి మీరు కూడా సిద్ధముగా ఉండాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రియ సహోదరులారా, మీ కుటుంబాలు దీర్ఘకాలం ఆశీర్వదించబడాలి అంటే, మీ కుటుంబాలు ఎల్లప్పుడూ దీవించబడాలంటే, మీకోసం మీరు మాత్రమే కాదు, మీ ఇంటిలో ఒక సేవకుని ఎన్నుకోనండి. కనీసం ఒక్క సేవకుడి కోసమైనా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తే ఆ సేవకుని యొక్క పరిచర్య దీవెనలు మీ మీద, మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అందుకనే ఒక సేవకుని మీరు అడాప్ట్ చేసుకోండి, ఒక సేవకుని మీరు ఎన్నుకోనండి. మీ కుటుంబం తరపున ఇదిగో మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, మా కుటుంబంలో ఉన్నటువంటి సేవకుడు, ప్రభా ఈ సేవకుని దీవించండి, ఈ సేవకుని కాపాడండి, ఈ లోకంలో పడిపోకుండా, బలహీనతల్లో పడిపోకుండా మా సేవకుని కోసం ప్రభు మా సేవకుని ఆశీర్వదించండి అని ఆ సేవకుని కోసం మీరు ప్రార్థన చేస్తే, ఆయన ఎక్కడెక్కడ నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఆయన ఎంతమందికి సేవ చేస్తున్నాడో ఆ సేవ ప్రతిఫలం అనేది మీ మీదను మీ బిడ్డల మీదను తరతరాల వరకు ఉంటుంది. ఇది గొప్ప ఆశీర్వాదం ప్రియ సహోదరులారా. నేను కళ్ళారా చూసినటువంటి మరి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం ఇది. ఎంతోమందిని నేను చూశాను. అయ్యా, మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాకు అన్ని సమృద్ధిగా సమకూర్చాడయ్యా. ప్రతిరోజు టీవీలో చూస్తున్నప్పుడల్లా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మర్చిపోతే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుంది మా మధ్య. అయ్యా, మీలో ఉన్నటువంటి అభిషేకము, దేవుడిచ్చినటువంటి అభిషేకము, మీకోసం ప్రార్థన చేయటం మా బాధ్యత అయ్యా. ఒకవేళ కొన్నిసార్లు మర్చిపోయాము, మమ్ము క్షమించండి అని ఎంతోమంది వారి ఇంటికి వెళ్ళినప్పుడు, కనిపించినప్పుడు చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, డబ్బు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు, కనీసం ఆ సేవకుని కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను విరాళముగా దీవిస్తాడు. మన విచారణ గురువుల కోసం ప్రార్థన చేయాలి, మనకు సేవ చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి, మన సంఘ కాపరుల కోసం ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనలో ఎంతో బలం ఉంటుంది, ఎంతో శక్తి ఉంటుంది. ఆ యాజకుని యొక్క దీవెనలు మీ మీద, మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మమ్ము ఎన్నుకున్నది ఆయనతో ఉండటానికి, ఆయన సువార్తను బోధించడానికి, ఆయన నామములో అద్భుత కార్యాలు చేయడానికి, బాధల్లో సమస్యలో ఉన్న వారిని ఆదుకోవడానికి. ఈ సేవను మేము మర్చిపోకుండా, అలసిపోకుండా మా జీవిత అంత్యకాలం వరకు కొనసాగించే శక్తిని దయచేయమని ఈరోజు మా కోసం ప్రార్థించమని మిమ్మందరినీ కూడా ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాం. ఒక్క నిమిషం అందరూ కూడా చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఇది మీ పూజాబల్లో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యాన్ని ఆలోకిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ప్రభు, మాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, స్వార్థము, కుట్ర, అసూయను వదులుకొని దావీదు మహారాజు వలె క్షమించే మంచి మనస్తత్వాన్ని, ప్రేమించే మంచి మనస్తత్వాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, ఈరోజు మీరు మమ్ము ప్రత్యేకమైన పని కోసం ఎన్నిక చేసుకున్నారు. ఆ పనిలో మేము న్యాయం చేసే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఎంతోమంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మా పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఎంతోమంది త్యాగం చేసి వారికున్నటువంటి స్థితిలోనే ప్రభా మాకు సహాయ సహకారాలు అందిస్తూ, మాకు చేదోడు వాదోడుగా ఉంటున్న
ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. మీ యొక్క కృప, ఇదిగో ఈ బిడ్డల యొక్క ప్రార్థనలే ఈరోజు మమ్ము సజీవులుగా, మీ సాక్షులుగా మీ బిడ్డల ముందు నిలబెట్టింది ప్రభా. రాబోయే కాలమంతా కూడా మమ్మ ఆశీర్వదించి దీవించమని ప్రభా, మా బలహీనతలను మీకు బలముగా మార్చి మేము మహిమపరిచే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తెలుసో తెలియక మేము పొరపాట్లు చేసి ఉంటే ప్రభా, మీ మంచి మనసుతో ఉదార స్వభావంతో మన్నించి ప్రభా, మమ్ము తిరిగి మీ యొక్క నిజమైనటువంటి సేవకులుగా సేవ చేసే యోగ్యతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల కుటుంబాలను దీవించండి. అనేక మందిని ప్రభా సేవకు ప్రోత్సహించమని ప్రభా, అనేక మంది మరి ఈ యొక్క సువార్తను ముందుకు నడిపించడానికి బాధ్యతగా ముందుకు వచ్చే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ఈ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ బిడ్డలు ఈరోజు చేసే ప్రతి పనిలోనూ, చేసే ప్రతి ప్రయాణాల్లోనూ, ప్రతి తలంపులోనూ మీరే తోడుగా ఉంటూ ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. చాలామంది ఈ దివ్య పూజా బలి అయిన తర్వాత ఈ దివ్య పూజా బలి దీవెనలు తీసుకుని ప్రభా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరే కాపాడండి ప్రభా. మీరే ఆ పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. యవనస్తులను దీవించండి ప్రభా. సంతానం లేని బిడ్డలను దీవించండి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలతో బాధపడుతున్న వారిని దీవించి వారికి న్యాయం చేయమని, ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారందరినీ కూడా హేరాళముగా దీవించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదకరంగాను, గొప్ప దీవెనకరంగాను మార్చి ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీనవృదిని ఆదరముతో చేకొని, దీనవృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించునప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగ నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల రెండు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించి నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మారుస్తున్న పవిత్రమైనటువంటి సమయం. రెండు చేతులు జోడించి అడగండి. ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మరి ముఖ్యంగా చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అని, నడుపూజలో సమర్పించండి అని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇందపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించి దీవించడానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. ఆరాధనా
ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. 1 యోహాను 4:16 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్యాభావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.